తెలుగునాడు కాంట్రాక్ట్ కార్మిక సంఘం K215 ఇచ్చిన కార్యాచరణలో భాగంగా రెండవ రోజు పరిపాలన భవనం ఎదుట ధర్నా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ జెన్కో ప్లాంట్లలో తెలుగునాడు కాంట్రాక్ట్ కార్మిక సంఘం విజయవంతంగా చేయడం జరిగినది. డాక్టర్ ఎన్టీటీపీ ఎస్ ప్లాంట్ నందు తెలుగునాడు కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు స్వతంత్ర కుమార్ దర్శనపు కార్మికుల ఉద్దేశించి మాట్లాడుతూ, సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు జెన్కోలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ బేషరతుగా పర్మనెంట్ చేయడం అయింది. ఆనాడు విద్యా వయసుతో సంబంధం లేకుండా ఏలుముద్ర దగ్గర నుండి డిగ్రీలు చదివిన వారి వరకు కూడా ప్రతి ఒక్కరిని వారు పనిచేసినటువంటి లొకేషన్లో ఉన్న గేట్ పాస్తో ఒక్కరోజు గేట్ పాస్ ఉన్నా సరే పర్మనెంట్ చేయడం జరిగింది. అందుకు మరి మనం చంద్రబాబు నాయుడు గారిని కార్మిక బాంధవుగా అభివర్ణిస్తూ ఉన్నాం. అలాగే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఇతిబాధలు చూడకుండా వారిని పట్టించుకోకుండా మరి కార్మికులకు మోసం చేస్తూనే ఉన్నాయి. ఎందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ కార్మికుల్ని విద్యతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా పర్మనెంట్ చేశారు అంటే, ఈ జెన్కో ప్లాంట్లు మానవ వనరుల శక్తిగా నడిచే ప్లాంట్లు. ఇక్కడ పనిచేసే కార్మికుడు కావాలి, శారీరక దారుఢ్యం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, పనిచేసే లొకేషన్లో మెలకువతో పనిచేయాలి. కాబట్టి ఇక్కడ చదువుతో కాంట్రాక్ట్ కార్మికులకి పని లేదు. శారీరక దారుఢ్యం ఉండి, బలం కలిగి ఉండి, బొగ్గెత్తాలి, మిల్లులో పనిచేయాలి, బాయిలర్లో పనిచేయాలి, టర్బైన్లో పనిచేయాలి, స్టోర్స్లో పనిచేయాలి. ఇంకా మనకు ఉన్నటువంటి 33 కోర్ యాక్టివిటీస్ ఉన్న లొకేషన్లలో మన శ్రమశక్తి మీద పనిచేసి ఈ తాప విద్యుత్ కేంద్రాన్ని విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం కావాల్సిన మానవ వనరుల శక్తి మన దగ్గర ఉంది. కాబట్టి ఈ మానవ వనరులను ఉపయోగించుకొని విద్యుత్తును అధిక మొత్తంలో ఉత్పత్తి చేయాలి అని ఇక్కడ పనిచేసే కార్మికులందరినీ పర్మనెంట్ చేయడం ద్వారా మనం ఈ సంస్థని చక్కగా నడిపించి ఎన్నో మరి బహుమతులు ఈ డాక్టర్ ఎన్టీటీపీఎస్ ప్లాంట్కి మరి తీసుకురావడం జరిగింది. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరలా తిరిగి వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయకపోగా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న మనం ఇవాళ అవుట్సోర్సింగ్ కార్మికులుగా పిలువబడుతూ ఉన్నాం. అవుట్సోర్సింగ్ కార్మికులు అంటే ఒప్పంద కార్మికులు. మనకి యాజమాన్యానికి ఎటువంటి ఒప్పందం లేదు. మనమంతా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులుగానే గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదో పేరు మార్చుకొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పదాన్ని తగిలించి మన జీవితాల్లో మరి వాళ్ళు బుద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గమనించుకొని కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మనకి న్యాయం చేస్తారని ఒకే ఒక ఆలోచన విధానంతో అధికార పార్టీకి సంబంధించిన కార్మిక సంఘం అయినప్పటికీ కూడా మన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. కాబట్టి మనం ఈ ధర్నా కార్యక్రమాలు మొదలుపెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ ద్వారా కానీ, పోలీసు వారి ద్వారా కానీ, ప్రెస్ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ మన సమస్యని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ఈరోజు పరిపాలనా భవనం వద్ద ఈ యొక్క లంచ్ డినామినేషన్ ప్రకటించి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడున్న ప్రతి కార్మికుడు రేపు మరి మీ లొకేషన్లోకి వెళ్ళి సాయంకాలం ప్రతి కార్మికుడికి చెప్పండి, మనం ఉద్యోగస్తుల డిమాండ్ కోసం పోరాడుతున్నా, మన ఉద్యోగస్తుల డిఏల కోసమో లేకపోతే వారికి రావాల్సినటువంటి ఇతర జీతభత్యాల కోసం మనం పోరాడుతున్నా. మనం పోరాడేది కేవలం కాంట్రాక్ట్ కార్మికుడి యొక్క జీవితాలు మారాలి, ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ సంస్థలో విలీనం కావాలి. దానికోసం మనం పోరాడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మన ఆలోచన విధానానికి మరి ఖచ్చితంగా మనకు ఒక మంచి మేలు చేస్తారని నేను నమ్ముతా ఉన్నా. మీరందరూ లొకేషన్లకు వెళ్ళిన తర్వాత మరి భోజనాలు అయిన తర్వాత పనిచేసే దగ్గర మీ తోటి కార్మికులందరికీ కూడా రేపు గేటు దగ్గర జరిగే కార్యక్రమంలో స్వచ్ఛందంగా అందరూ ఆగాలి. ఖచ్చితంగా ఎంత పెద్ద మొత్తంలో గేటు దగ్గర నిన్న ఆగినట్లుగా రేపు ఆగితే మన సమస్య రోజు రోజుకి జటిలమవుతుంది. కార్మికులు అధికంగా సమకూడుతూ ఉన్నారు.
ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండాలి, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి గౌరవ పెద్దలు కూడా ఆలోచన చేస్తారు. చేసిన దాని ప్రకారం మనల్ని పిలిచి మనకున్న డిమాండ్లు ఏవో పరిష్కారం దిశగా తీసుకెళ్తారని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి రేపు గేట్ మీటింగ్కి అధిక మొత్తంలో కొత్త గేటు కానీ ఇది పాత గేట్లు కానీ అధిక మొత్తంలో ఆగాలి. ఖచ్చితంగా దానికి ఏర్పాటు చేసిన కమిటీలు ఉన్నాయి. మనకి కమిటీ మెంబర్లు ఉదయాన్నే 8 గంటలకల్లా గేట్ల దగ్గరికి వచ్చి కార్మికులను ఆపేసి వాళ్ళందరినీ పాత గేటు దగ్గరికి పంపిస్తే పాత గేటు దగ్గర మన సమస్యల మీద పెద్దలు మాట్లాడతారు. ఈరోజు విద్యుత్ సౌధలో మీటింగ్ ఉండడం వల్ల పెద్దలు విద్యుత్ సౌధకి వెళ్ళారు, మాట్లాడతారు. ఖచ్చితంగా మన డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు మనం ఈ పోరాటాన్ని